హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ మూడో భాగాన్ని వినేద్దాం. దర్శిని చేయి పట్టుకుని ప్రసాద్ దగ్గరకొచ్చి, మామ వస్తా, మళ్ళీ తొందరలో కలుస్తాను అనుకుంటూ దర్శినిని తన రెండు చేతులతో ఎత్తుకుని ఆ ఇంట్లో నుంచి కాలు బయట పెడతాడు. కారు దగ్గరికెళ్ళి కారులో ముందు సీట్లో కూర్చోబెట్టి బెల్ట్ పెడతాడు. తను వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని దుమ్ము రేగ కొట్టుకుంటూ కారు వెళ్ళిపోతుంది. మిగతా అన్ని కార్లు లైన్గా వెళ్తూనే ఉంటాయి. కార్లన్నీ వెళ్ళిపోయాక జ్యోతి వాళ్ళ అత్త దగ్గరకొచ్చి, ఇప్పుడు నీకు సంతోషమే కదా, నీకు నీ మనవరాలు పెళ్ళి నా కూతురు కంటే ముందే అయింది, ఇంకా ఎందుకు ఏడుస్తావు అంది. ఓపిక చేసుకుని జ్యోతి చెంప పగలు కొడుతుంది. నువ్వు అసలు మనిషివేనా? ఎలాంటి వాళ్ళనిచ్చి పెళ్లి చేశావు? వాళ్ళు ఎవరో సరిగ్గా తెలియదు, వచ్చి తాళి కడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? అదే నీ కూతురికి జరిగితే? వాళ్ళెవరో ఏంటో నాకు తెలియదు, మీ కొడుకు తీసుకొచ్చిన సంబంధమే, కాకపోతే ఇంత సడన్గా కడతాడు అనుకోలేదు. ప్రసాద్, నీకు అబ్బాయి ముందే తెలుసా? తెలుసమ్మా, దర్శినిని చూసి ఇష్టపడ్డాడు, అందుకే పెళ్లి కొప్పుకున్నాను. చాలా పెద్ద భూస్వామి అతను. అప్పుడే అక్కడికి సంజయ్ వచ్చి, మిమ్మల్ని చూస్తేనే అసహ్యంగా ఉంది, ఒక గాజు బొమ్మలా సుకుమారంగా ఉన్న అమ్మాయి, రాజకుమారిలాగా ఉండాల్సిన అమ్మాయిని అంత మొరటోడికిచ్చి పెళ్లి చేస్తారా? తాళి కడుతుంటే కన్న తండ్రిగా చూస్తూ నిలబడతావా? ఛీ అని అసహించుకుంటాడు. సంజయ్, నీకేంటి సంబంధం? ఇందులో మనకి ఏంటిది? దాని పీడ పోయింది, దాన్ని ఎవరు చేసుకుంటే ఏంటి నీకు? సంజయ్ కోపంతో లాగిపెట్టి కొడతాడు రీతుని. ఇంకొకసారి అలాంటి పిచ్చి మాటలు మాట్లాడావంటే చంపేస్తాను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు నువ్వు ఒక ఆడపిల్లవే కదా, నీకు ఎంత కాదనుకున్న అక్క అవుతుంది. కనీసం తన మనసులో ఏముందో తెలుసుకోకుండా అలా సినిమా చూస్తున్నట్టు చూస్తారా మీరు? చిచి, నేను ఈ పెళ్లి చేసుకోను. ఇలాంటి వాళ్ళు నా కుటుంబంలోకి వస్తే మా కుటుంబం కూడా నాశనం అవుతుంది. అమ్మా, నాన్న, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పెళ్లికి ముందే అన్నీ తెలిసాయి, ఈ సంబంధం వద్దు అని ముందుకెళ్తాడు సంజయ్. సంజయ్ మాటలకి అందరూ ఆశ్చర్యపోయి జ్యోతి సంజయ్కి ఎదురుగా వచ్చి, బాబు, ఏం మాట్లాడుతున్నావు? 2-3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని పెళ్ళి వద్దంటావేంటి? ఎలా? దూరం జరగండి, మీతో మాట్లాడాలంటేనే కంపరం పుడుతుంది. మీరు ఒక హత్య చేశారు. అలాంటి కుటుంబంలో నుంచి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానా? సంజయ్ అని గట్టిగా అరుస్తాడు ప్రసాద్. అరవకండి, కళ్ళ ముందు భార్య చనిపోతూ చూస్తూ ఊరుకున్నారు. మీకు పుట్టిన బిడ్డ కదా, ఇంత నరకం చూపిస్తారా? అమ్మాయికి ఆస్తి కోసం ఒక అమ్మాయికి తాళి కట్టి ఇష్టపడ్డ దానితో ముందే కలిసి ఉంటూ ఒక బిడ్డని కని ఒక అమ్మాయి నిండు జీవితాన్ని నాశనం చేశారు. మీలాంటి వాళ్ళతో పెళ్ళా? నీ బుద్ధులు కూడా నీ బిడ్డకి వచ్చుంటాయి. నేను పెళ్లి చేసుకుంటే నా కుటుంబం కూడా విచ్ఛిన్నం అయిపోతుంది, నన్ను కూడా అమ్మా నాన్న నుంచి దూరం చేస్తుంది. అలాంటి అమ్మాయి నాకొద్దు, మీకు దగ్గర సంబంధం చూసుకోండి అని అక్కడి నుంచి వాళ్ళ అమ్మా నాన్న తీసుకుని వెళ్ళిపోతారు సంజయ్. అయ్యో అని తల కొట్టుకుంటూ ఏడుస్తుంది జ్యోతి. నా బిడ్డ బతుకు ఆగమైపోయింది. సంజయ్ ఎంత మోసం చేస్తాడనుకోలేదు. ఆ పాపిష్టిది పెళ్లి చేసుకుని హాయిగా వెళ్ళిపోయింది. నా కూతురు బ్రతుకులో నిప్పులు పోసింది అని రాగాలు అందుకుంటుంది. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి జ్యోతి. నువ్వు చేసిందే లక్ష్మీదేవి జీవితాన్ని నాశనం చేస్తావు కదా. నీతో పెళ్ళయిందని తెలిసి కూడా ఆస్తి కోసం దాన్ని పెళ్లి చేసుకోమని నీ భర్తని పంపించావు కదా. దాని చావుకి కూడా నువ్వు కారణమయ్యావు. నువ్వు అనుభవించాల్సింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రసాద్ ఏం చేయలేక అలా సోఫాలో కూలబడిపోతాడు. రీతు మాత్రం ఏడుస్తూ కూర్చుంటుంది. అందుకే చెప్పాను, దాని పెళ్లి దీని పెళ్లితో అవసరమా అని. దీని పెళ్ళి అయ్యాక చేయమంటే నువ్వు ఆగలేదు. ముందు దానికి చెయ్యాలని చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చావు. వాడెవడో వచ్చి వెంటనే తాళి కట్టేశాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడు, ఆ సంజయ్ దీన్ని చేసుకొని అంటున్నాడు. చేసుకోకుంటే చేసుకోకపోని, అతను ఒక్కడే ఉన్నాడా? వేరే ఏదైనా సంబంధం చూద్దాం. నాన్న గట్టిగా అరుస్తూ, నాకు సంజయ్యే కావాలి, నేను సంజయ్ని తప్ప ఎవరిని చేసుకోను. మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు సంజయ్తోనే పెళ్లి కావాలి. మతుణ్ణి మాట్లాడుతున్నావా? వద్దని చెప్పి వెళ్ళిపోయాక అతనితో నీకు పెళ్ళి ఏంటి? అతను చేసుకుంటానన్నా కూడా నేను మాత్రం సంజయ్తో నీ పెళ్లి జరగనివ్వను. ఏంటి నాన్న, చేయాల్సినవన్నీ చేసేసా. నీ గత జీవితం అంతా ఇప్పుడే తీసుకురావాలా? దాని పెళ్లి ఇప్పుడు అవసరమా? వాడిని ఎందుకు రమ్మన్నావు? వాడొస్తారని నేను అనుకోలేదు. పెళ్లి డేట్ చెప్పానంతే. వాడెందుకు అలా వచ్చి తాళి కట్టాడో నాకు అర్థం కావట్లేదు. అయినా అతను మీతో లెక్కలున్నాయి తెలుసుకోవాలనుకుంటున్నాడు. అసలు మీకెలా పరిచయం అతను? అతను ఎవరో నాకు తెలియదు. ఒకరోజు ఆఫీస్కి వచ్చి సడన్గా నేను నీ కూతురు దర్శిని పెళ్లి చేసుకుంటాను, నాకు ఇవ్వమని అడిగాడు. నువ్వు ఎవరు ఏంది అని అడిగితే, అతను ఊరు కిష్కిందాపురం, చుట్టుపట్ల గ్రామాలకు అతనే పెద్ద జమీందారు, కానీ చదువుకోలేదు, కొంచెం మొరటు మనిషి, చాలా పెద్ద భూస్వామి. తన మాటే చెల్లాలి, ఏమీ లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. సరే నచ్చాడు కదా అని చేస్తానని మాటిచ్చాను. పెళ్లి డేట్ ఒకటి చెప్పండి అన్నాడు. పెళ్లి డేట్ ఫిక్స్ చేసి చెప్పాను. ఇంత తొందరగా వస్తాడని నేను అనుకోలేదు. ఏంటి, అంత పెద్ద భూస్వామినా? అవును, కానీ వాడు చదువుకోలేదు, చాలా మొరట మనిషి. అలాంటి వాడికి భూస్వామి అయితే ఏంటి? అందుకే మన జోలికి రాడు. అందుకే దర్శినితో పెళ్లి చేస్తానని చెప్పాను.
అంటే దర్శిని ఇప్పుడు అంత జమీందారికి భార్య, తను ఎన్ని రాజ్యభోగాలు అనుభవిస్తుందో. వాడంటేనే ఇష్టం లేదు, చూడ్డానికి ఎలా ఉన్నాడు చూసావు కదా, అలాంటిది వాడితో రాజభోగాలు అనిపించడం ఏంటి? కాకపోతే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మన దగ్గరికి రాదు అని ప్లాన్ చేశాను. అప్పుడే అక్కడికి వచ్చిన కామాక్షి మాటలు విని, ప్రసాద్, ఆ అబ్బాయి వాళ్ళ ఊరి పేరు ఏమన్నావు? ఎందుకు వెళ్తావా? నిన్నేం రానియడు, మెడలు బట్టి బయటికి ఏం తోసేస్తాడు. నోరు మూసుకొని ఇక్కడే ఉండు అన్నాడు. నేనెక్కడుండాలో నాకు తెలుసు, ముందు ఆ ఊరి పేరు చెప్పు. కిష్కిందాపురం, ఇక్కడి నుంచి 5-6 గంటల ప్రయాణం. ఆ పేరు వినగానే ఆశ్చర్యపోతుంది కామాక్షి. ఎందుకు వాళ్ళు వచ్చి దర్శిని పెళ్లి చేసుకున్నారని ఏదో ఆలోచించుకుంటూ గదిలోకి వెళ్తుంది. ఏంటో మీ అమ్మకి ఏమైనా పిచ్చి లేసిందా, ఊరి పేరు మరీ చెప్పుకొని ఆలోచిస్తుంది? ఏమో జ్యోతి, ఇక్కడి నుంచి టాపిక్ వదిలే. నీ కూతురికి ఎలా చెప్పుకుంటావో చెప్పుకో, వాడి పేరు మాత్రం ఇంట్లోకి రావద్దు అని గదిలోకి వెళ్తాడు ప్రసాద్. రీతు తన రూమ్లో డోర్ వేసుకుని ఏడుస్తుంది. సంజయ్ కోసం ఫోన్ చేసినా సంజయ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. రీతుని బ్లాక్ లిస్ట్లో పెడతాడు. సంజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక తన గదిలోకి వెళ్తుంటే, అరే నాన్న, మంచి పని చేసావురా. ఆ అమ్మాయి అందంగా ఉంది, మంచిగా పిల్ల అనుకున్నానురా. కానీ ఇంత నీచమైన కుటుంబమా? నువ్వెక్కడ చేసుకుంటావని భయపడ్డాంరా. మనకు అలాంటి అమ్మాయి వద్దు, ఇంకా పేదింటి అమ్మాయి అయినా సరే. అమ్మా ప్లీజ్, ఇక అయిపోయిందేమో అయిపోయింది, టాపిక్ మాట్లాడకండి. నాకు వాళ్ళ పేరైతే తిని చిరాగ్గా ఉంటుంది. అమెరికాకు వెళ్ళిపోతాను, 2 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోండి. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు. అలా అంటే ఎలారా? పెళ్లి చేసుకుని వెళ్ళు అమ్మాయిని కరువా? అలా కాదమ్మా, ఇక్కడే ఉంటే ఆ రీతు నన్ను బ్రతకనివ్వదు, ఎలాగైనా టార్చర్ చేస్తూనే ఉంటుంది. అందుకే నేను యూఎస్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి గదిలోకి వెళ్తాడు సంజయ్. వాడు అనుకున్నది కూడా నిజమే అని అనుకుని ఆలోచనలో పెడతారు. సంజయ్ అనుకున్నదే తడు యూఎస్కి ప్రయాణం మొదలు పెడతాడు. తన టికెట్ బుక్ చేసుకుంటాడు. ఎవరికి చెప్పకుండా ఇంట్లో మాత్రమే చెప్పేసి యూఎస్కి సంజయ్ వెళ్ళిపోతాడు. రీతుకి సంజయ్ నుంచి ఎలాంటి ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ రాదు. అతనితో మాట్లాడాలని ట్రై చేస్తుంది, ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మతో ఏడ్చి వాళ్ళ అమ్మని తీసుకుని సంజయ్ ఇంటికి వెళ్తుంది. సంజయ్ ఇంట్లోకి వెళ్ళేసరికి వాళ్ళ బామ్మ వచ్చి, ఏంటి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చారు అంటుంది. అదేంటి అమ్మమ్మ అలా అంటారు? సంజయ్ ఏదో కోపంలో అన్నాడు. చూడు, నా కూతురి మంచం పట్టి లేవట్లేదు. సంజయ్ మీద పిచ్చితో పిచ్చిదానిలాగా తయారవుతుంది. నీ కూతురు చచ్చిపోయినా మాకు పర్వాలేదు, నా మనవడు చేసుకోనన్నాడు. నువ్వు ఏదో చెప్పిన మాటలు నమ్మి నా మనవడిని ఒప్పించి మరీ తీసుకొచ్చాను. కానీ మీరు ఇంత క్రూరమైన వాళ్ళని మాకు తెలీదు. నిజమేంటో తెలిసింది. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రీతు బామ్మ కాళ్ళ మీద పడుతుంది. నన్ను క్షమించు బామ్మ, నేను తప్పు చేయొచ్చు. నేను సంజయ్తో చాలా బాగా ఉంటాను. మా అమ్మ నాన్న చేసిన తప్పుకి నన్ను శిక్షించొద్దు. నిన్ను క్షమించడమా? నీకు మీ అమ్మ నాన్న బుద్ధిలే వచ్చాయి. ఏదో టైం ఇలా ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. అయినా నా మనవడు పెళ్లి వద్దని అమెరికాకు వెళ్ళిపోయాడు. ఏంటి అని షాక్ అవుతుంది రీతు. అవును జ్యోతి, నా మనవడు అమెరికాకి వెళ్ళిపోయాడు. 2 ఏళ్ల వరకు రానని చెప్పాడు. ఇక నీ కూతురికి వేరే సంబంధం చూసుకో. నా మనవడు పెళ్లి వద్దనుకున్నాడు. అవసరమైతే అక్కడే చేసుకుంటాడు. వాడి ఇష్టానికే వదిలేశాం. మీరు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మంచిది. జ్యోతి, రీతు షాక్తో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. 6 గంటల ప్రయాణం తర్వాత కిష్కిందాపురంలోకి వాళ్ళ కార్లు వచ్చేస్తాయి. ఊరంతా సందడి కోలాహలంగా ఉంటుంది. అందరూ పూలు పట్టుకుని నిలబడతారు. వెనక వస్తున్న కారులో నుంచి అందరూ దిగి హడావిడిగా ఇంట్లోకి వెళ్తారు. దర్శిని మాత్రం తనకి ఏ సంబంధం లేనట్టు కూర్చొని ఉంటుంది. తన్ని చూస్తూ నవ్వుకుంటూ వాళ్ళందరి మధ్యలో నుంచి కారు స్లోగా తీసుకుని వస్తుంటే అందరూ పూల వర్షంలాగా కురిపిస్తూ ఉంటారు. హలో ముద్దమందారమా, ఒకసారి బయటికి చూడు, మళ్ళీ మళ్ళీ మిస్ అవుతావు. నువ్వు తర్వాత చూడాలనుకున్నా చూడలేవు అంటాడు. అయినా దర్శిని తలదించుకుని ఉంటుంది. అతను దర్శిని తల పైకెత్తి చూపిస్తాడు. అందరూ పూలతో చల్లుతుంటే అది చాలా బాగుంది, కానీ దర్శిని అది తీసుకోలేకపోతుంది. అలాగే కళ్ళన్నీ పెట్టి చూస్తుంది. చూస్తున్నావు కదా ఎలా ఆహ్వానిస్తున్నారు, నిన్నింటికి కోడలుగా, ఈ ఊరికే మహారాణిగా. తనలా మాట్లాడుతూ ఉంటే కోపంగా చూసి మళ్ళీ తల వంచుకుంటుంది. ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ నేను నచ్చను అనుకో. నీకు ఇలాంటివి కావాలంటే ఎవరూ చేయలేరు. ఇంత మంచి మెమరీస్ మిస్ కావద్దు. అతను కోపంగా చూసి కళ్ళతోటి భస్మం చేస్తున్నట్టుగా చూస్తుంది. అతను కూడా అంతే సీరియస్ లుక్ ఇస్తాడు. వెంటనే దర్శిని తల కింది దించేస్తుంది. ఇక లాభం లేదనుకొని చుట్టూ చూస్తుంది. అందరూ నవ్వుతూ దండాలు పెడుతున్నారు. వీళ్ళందరూ ఇంతగా ఆరాధిస్తున్నారు, భయపడి అలా చేస్తున్నారా అనుకుంటుంది. ఏమనుకుంటున్నావు? ఇంత రాక్షసుడు, వీళ్ళందరూ ఇంతగా ఆనందపడుతున్నారు అనుకుంటున్నావా? ఇది నా సామ్రాజ్యం. నేనెలా ఉంటానో వాళ్ళకి తెలుసు. నువ్వు కూడా ముందు ముందు చూస్తావులే అని కారు దిగుతాడు. అట్నుంచి ఒక అతను వచ్చి దర్శిని కారు డోర్ ఓపెన్ చేస్తాడు. తను కారు దిగుతుంది. అక్కడున్న వాళ్ళంతా దర్శిని చూసి మురిసిపోతారు. ఎంత అందంగా ఉందో అనుకుంటారు.
చుట్టూ చాలా బాగుంటుంది. ఆ ఇల్లు ఒక కోటలాగా ఉంది. అక్కడ మనుషులు కూడా ఒకలాగా అనిపిస్తారు. ఎవరు చదువుకోనట్లే ఉన్నారు, కూలి పని చేసేవారిలాగా. కానీ బట్టలు మాత్రం పద్ధతిగా వేశారు. ఒక్కొక్కరిని చూస్తూ నడుస్తుంది. అక్కడున్న పెద్దావిడ వచ్చి దర్శిని చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్తుంది. పక్కన అతను నడుస్తూ ఉంటాడు. దర్శిని అతను నడుస్తుంటే పూలు పడుతూ ఉంటాయి. సుకుమారమైన పాదాలు ఎక్కడ కందిపోతాయన్నట్టుగా ప్రతి ఒక్క అడుగు పువ్వుని తాకుతుంది దర్శిని. తెలవకుండానే తన పాదాలకు సున్నితంగా తగులుతున్న పూలని మైమర్చి చూస్తుంది. ఒక్కొక్క అడుగు శ్రద్ధగా వేస్తుంది. అతని మాత్రం తన పాదాలు ఎక్కడ కందిపోతాయన్నట్టుగా తననే చూస్తూ నడుస్తున్నాడు. ఇద్దరిని ఒక్కసారిగా ఆపేస్తారు. దర్శిని తలెత్తి చూస్తుంది. ఎందుకు ఆపారు అన్నట్టు. అప్పుడు చూస్తుంది తన ఎదురుగా మంగళహారతి పట్టుకొనున్నారని. కానీ ముందుకొచ్చి ఇద్దరికి మంగళహారతి తిప్పుతారు. ఒక అతను వచ్చి దిష్టి తీసి బయటికి విసిరేస్తారు. అప్పుడు సింహద్వారం ముందు నిలబడతారు. అటువైపు నుంచి ఆడవాళ్ళందరూ నవ్వుతూ పేరు చెప్పి లోపలికి రమ్మంటారు. అతను మీసం తిప్పుతూ దర్శిని వైపు కళ్ళతో సైగ చేసి చెప్పు నా పేరు అన్నాడు. దర్శిని కనురెప్పల కొడుతూ అమాయకంగా వీడి పేరు నాకేం తెలుసు, తాలి కట్టి చేయి బట్టి లాక్కొనొచ్చాడు, నాకెలా తెలుసు అనుకుంటుంది. హలో అమ్మాయి గారు, ముందు మీ భర్త గారి పేరు చెప్పండి. నాకు తెలియదు అంది. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతారు. అందరూ పెళ్లికొడుకు వైపే చూస్తారు. నా భార్య దర్శిని దారితో వచ్చాను అంటాడు. అమ్మాయి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, పేరు తెలియదంటే ఊరుకోం అని నవ్వుతారు. దర్శిని అతని వైపే చూస్తుంది. అతను మెల్లగా చెవులో చెప్తాడు. కళ్ళన్నీ తేలేసి వింతగా అతని చూస్తుంది. చెప్పండి అమ్మాయి గారు, ఎంతసేపు అలా ఉంటారు? అప్పుడే వాళ్ళెదురుగా ఒక పెద్ద మనిషి వస్తాడు. అతను గుబురు మీసాలతో ఒక రాజులాగా ఉంటాడు. తన కండువా వేసుకుని అమ్మాయిని చూస్తూ పేరు తెలవకుండా పెళ్లి చేసుకుని వచ్చాడు కదా, వాడి పేరు ద్రోణ దర్శన్, మా ఇంటి వారసుడు. ఇప్పుడు చెప్పమ్మా నీ భర్త పేరు అంటాడు. నా భర్త? నేను ద్రోణ గారితో వచ్చాను అంటుంది. అందరూ నవ్వి వాళ్ళకి దిష్టి తీసి కుడికాలు లోపలికి పెట్టి రమ్మంటారు. తన భార్య చేతిలో చెయ్యి వేసుకుని ఇద్దరూ ఒకటేసారి లోపలికి అడుగు పెడతారు. దర్శిని, ద్రోణ. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ద్రోణ మాత్రం కోపంగా మెడలో ఉన్న పూలదండ విసిరేసి తన గదిలోకి వెళ్తాడు. దర్శినిని గదిలోకి తీసుకుని వెళ్తారు. లోపలికి వెళ్ళగానే చుట్టూ చూస్తుంది. రాజుల కాలం నాటిలాగా ఉంటాయి మంచాలు. చాలా వింతగా అనిపిస్తుంది రూమ్ అంతా. అక్కడే ఉన్న బెడ్ మీద కూర్చుంటుంది. చాలా మెత్తగా అనిపిస్తుంది. హాయిగా ఉంది బెడ్ మీద, అలాగే పడుకోవాలనిపిస్తుంది. ఇంతలో మేడ్ వచ్చి అమ్మాయి గారు, మీకు స్నానానికి నీళ్లు రెడీ చేశాను, స్నానం చేయండి, అటువైపు ఉంది బాత్రూమ్ అని చూపిస్తుంది. సరే కానీ నా బట్టలు లేవు అంది. అదేంటి అమ్మాయి గారు, పెళ్లి చేసుకుని వచ్చారు, మీరు అలా అంటే ఎలా? ఒక్కసారి కబోర్డ్ తీసి చూడండి. ఆమె మాటలకి ఆశ్చర్యపోయి అక్కడే ఉన్న కబోర్డ్ ఓపెన్ చేస్తుంది. దాని నిండా చీరలే ఉన్నాయి. కాస్ట్లీ చీరలు, నార్మల్ చీరలు. దాని అన్ని చీరలు చూసి ఎవరివివి అంటుంది. ఎవరివో అయితే ఈ గదిలో ఎందుకుంటాయి అమ్మాయి గారు? ఇదేంటి ఈ బట్టలు, ఇవి ఎవరి కోసమో, నేనెలా కట్టుకుంటాను? అవి దొరగారి భార్యవి, మీరే కట్టుకోవచ్చు. ఏంటి అనేలోపు అక్కడ డోర్ ఓపెన్ అవుతుంది. కోపంగా చూస్తూ ఉంటాడు దర్శిని, ద్రోణ. దర్శిని అతని కోపాన్ని చూసి గబుక్కున బాత్రూంలోకి పరిగెడుతుంది. ఏంటినే ఈయనొచ్చాడు ఈ గదిలోకి? అదేంటి ఆ మేడ అలా చెప్పింది, అతని భార్యవి అని? అంటే నాకంటే ముందు ఒకరిని పెళ్లి చేసుకున్నాడా? మళ్ళీ నన్ను ఎందుకు చేసుకున్నట్టు? అయినా ఆవిడ చీరలు ఎలా కట్టుకుంటాను? మాట్లాడుకోవడం అయిందా? స్నానం ఏదైనా చేసేది ఉందా? తొందరగా వస్తావా, నేను లోపలికి రానా అన్నాడు. ద్రోణ గొంతు వినపడేసరికి భయంతో లేదండి నేనే వస్తాను అని గబగబా స్నానం చేసి అక్కడే ఉన్న టవల్ తీసి తన ఒంటికి చుట్టుకుంటుంది. మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అక్కడ ద్రోణ లేకపోయేసరికి బాత్రూంలో నుంచి బయటకు వచ్చి ఆ కబోర్డ్ దగ్గర నిలబడుతుంది. ఏది వేసుకోవాలని ఆలోచిస్తుంది. చీర ముట్టుకోవాలన్నా ఇష్టం ఉండదు. ఒక్కొక్కటిగా చూస్తుంది. వెనక నుంచి ద్రోణ సడన్ గా తనని చుట్టేసుకుంటాడు. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. మీరేంటి గదిలో? మీరు ఉంటే నేను ఇలా బయటికి రాను. నేను డ్రెస్ చూసుకుంటాను. చూసుకో మరి, ఈ చీరలన్నీ నీకోసమే, ఇవన్నీ నా భారీగా, అన్నీ నీకేగా. బెదిరిపోతూ అతని దూరంగా నెట్టి తన చేతికి అందిన చీరను తీసుకుని బాత్రూంలోకి పరిగెడుతుంది. నువ్వు బాత్రూంలో ఎలా కట్టుకుంటావు? బయటకొచ్చి కట్టేసుకో. లేదు, మీరు అక్కడే ఉంటే నాకు చీర కట్టుకోవడం అవ్వదు. మీరు గదిలో నుంచి బయటికి వెళ్ళండి. నువ్వు నా భార్యవి, ఈ కోటకే రానివి. నన్ను చూస్తే నువ్వు భయం ఏంటి? ప్లీజ్ సార్, మీరు గదిలో నుంచి బయటికి వెళ్ళండి. ద్రోణ నాకొస్తున్న కోపాన్ని అణుచుకుంటూ, సార్ ఎవడు? ఇక్కడ ఏమైనా కాలేజీకి వచ్చావా అనుకుంటున్నావా నువ్వు? ద్రోణ, కోట. నువ్వు ద్రోణ భార్యవి. ఇంకోసారి ఆ నోట్లో నుంచి ఆ మాట వస్తే అక్కడ మీ అయ్యని చంపుతా. కంగారు పడి బాత్రూమ్ నుంచి బయటకు వస్తుంది. ద్రోణ దర్శిని పైనుంచి కింది వరకు చూసి
ఇంకొకసారి అలా నేను ఉన్నప్పుడు బాత్రూంలోకి దూరావే అనుకో, నేనే కట్టేస్తాను చీరని అని చెప్పేసి కోపంగా గదిలో నుంచి బయటకు వెళ్తాడు. అమ్మయ్య అనుకుని పక్కనే ఉన్న డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి శారీ కట్టుకుని బయటకు వస్తుంది. తనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాగే రూమ్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే సర్వెంట్ వచ్చి మేడం కాఫీ తాగండి అనిస్తుంది. ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంటుంది. కాఫీ మేడ్ చేతిలో నుంచి కాఫీ తీసుకొని తాగేస్తుంది. హాయిగా అనిపించి రిలాక్స్గా అలా బెడ్ మీద పడుకుంటుంది. తనంతసేపు పడుకుందో తనకే తెలీదు. ద్రోణ తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కూర్చొని అన్నీ చెక్ చేస్తున్నాడు. ఇంట్లో ప్రతి ఒక్క రూమ్లో అన్నిట్లోనూ సీసీ కెమెరా ఉంటుంది. దాని నుంచి అన్నీ చూస్తున్నాడు. దర్శిని పడుకున్న రూమ్తో సహా. దర్శిని పడుకున్నది కూడా చూస్తాడు. అప్పుడే కమల్ వచ్చి సార్ అని పిలుస్తాడు. ఏంటి కమల్, ఏదైనా చెప్పాలా? సార్ మీరు ఫ్రీగా ఉంటే కొన్ని విషయాలు మాట్లాడాలి. చెప్పు, ఏమైనా ఇంపార్టెంటా? అంటే సార్, శ్రీవల్లి ఊర్లోకి వచ్చింది. తను మీకోసం అడుగుతుంది. మిమ్మల్ని కలవాలని గోలగోల చేస్తుంది. నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వట్లేదు. ఎలాగైనా కలుస్తానని టార్చర్ చేస్తుంది. చెప్పాను కదా, నాకు ఆమెతో మాట్లాడడం కూడా ఇష్టం లేదు. ఎందుకు నన్ను కలిసేది? నా అపాయింట్మెంట్ అస్సలు ఇవ్వకు. ఓకే సార్, ఇంకేమైనా మాట్లాడేవి ఉన్నాయా? నో సార్. పెళ్లి చేసుకున్నారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. హ్యాపీగా ఉండండి. ఈ సంతోషం టైంలో అన్ని బయట విషయాలు ఎందుకు? ఓకే, అన్నీ మహల్ అంతా డెకరేషన్ చేయించారు కదా, వాటి పేమెంట్లన్నీ క్లియర్ చేసేసి. ఓకే సార్, అన్నీ క్లియర్ అయిపోయాయి. మీరు మేడం గారు ఇద్దరు రేపు మార్నింగ్ ఒక 2 అవర్స్ టైం ఇవ్వాలి మాకు. ఎందుకు? మీ చేతుల మీదుగా అందరికీ బట్టలు పంచాలి. ఓకే, రేపు చూద్దాం అని చెప్పితే కమల్ వెళ్ళిపోతాడు. కమల్ వెళ్ళిపోగానే అదే కుర్చీలో వెనక్కి జరిగి అన్ని ఆలోచనలు ఒక్కసారిగా చుట్టుముడతాయి. తనకి తెలియకుండానే తన కళ్ళని మూసి తెరుస్తున్నాడు. ఒక రౌద్రంగా మారిపోతాడు. రక్తం కారినట్టుగా ఉంటాయి తన కళ్ళు. కాసేపు అలాగే కళ్ళు మూసుకొనుండి మళ్ళీ కళ్ళు ఓపెన్ చేస్తాడు. అప్పటికే నార్మల్ అయిపోతాయి. ఇంతలో తన ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఏంటి, మీరు అనుకున్నట్టే పెళ్లి చేసుకొని వచ్చాను కదా, ఇంకా నా ముందు ఎందుకు నిలబడ్డారు? ఇద్దరు చేతులు నలుపుకుంటూ అది కాదురా, పెళ్ళయ్యాక కూడా కొన్ని ముచ్చట్లుంటాయి కదా, అవి కూడా తీర్చేస్తే అవి కూడా తీర్చేస్తాను. మీ కోరికలన్నీ నా ద్వారా తీర్చుకోండి అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారి ఆలోచించు ద్రోణ, మేమెందుకు చెప్తున్నామో. ఇలా మాయ మాటలు చెప్పి నన్ను పెళ్లి వరకు తీసుకొని వచ్చారు. ప్లీజ్ ద్రోణ, ఇప్పుడు కనిపించారు అంటే చేతిలోకి గన్ను తీసుకొని షూట్ చేసి పడేస్తాను. డైరెక్ట్గా గన్ను వాళ్ళకి గురి పెడతాడు. వాళ్ళిద్దరూ గబగబా రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.